ఇది చెప్పిందేంటంటే, అది రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా! దాంట్లో. అంటే ఆ సాంగ్‌లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్‌తో సంబంధించినవి ఏమి లేవంటున్నారు కదా! సో, మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు. రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది, లెక్కుంది. రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు కదా! కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు అసలు ఎవరు కదండి. బట్ దానికి ఒక ఆయన ఆయన తీసుకున్న అగ్రెషన్‌కి ఒక మీనింగ్ ఉంటదని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్ కాదు, తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఓ లెక్క ఉంది లేరా అంటాను. అంటే అతని ఒక అనాలిసిస్ అనే ఉద్దాం. సో, ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్‌కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటోడిని. ఉరుమొచ్చినా, మెరుమొచ్చినా, పిడుగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్‌లో ఉందేంటంటే ఆ బిఫోరు ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసాయి కాబట్టి హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, బ్లాక్ బస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారదు. నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటది అనేది నా మైండ్‌లో రన్ అయిన కంటెంట్. అది టెంపరరీ క్లాసెస్ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో, ఫ్యాషన్ మారుతది, స్టైల్ మారదు. మీకు 'జైలర్' తీసుకుంటే ఆయన క్లైమాక్స్‌లో కూడా చుట్టేశారు, పెదరాయుడులో కూడా చుట్టేసారు. 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటైన్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్‌గానే చూస్తాను కాబట్టి అది బావుంటది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్. సినిమాలో ప్రతి లైను ఆయనకు అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు బండరాళ్ళంటే ఇక్కడ విలన్స్. ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా 2 ఉంటది కాబట్టి రాసాను తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడడం ఎజెండానో అలా కాదు కదా! అంటే ఇప్పుడు